దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణానికి సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాముతో కాటేయించి భర్తను చంపేసింది భార్య. 7 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు దామిని, అతుల్ పన్వర్. కృష్ణ కిడ్స్ ప్లే స్కూల్ నడుపుతూ ఉన్నారు అతుల్ పన్వర్. అదే ప్లే స్కూల్ బస్సు డ్రైవర్ తుషార్తో దామిని వివాహితుల సంబంధం ఇంతటి దారుణానికి దారితీస్తుంది. అతుల్పై 20 లక్షల రూపాయల బీమా పాలసీ, అవును 20 లక్షల రూపాయల బీమా పాలసీ ఉన్నట్లు గుర్తించింది. బీమా డబ్బుల కోసం అతుల్ని చంపడానికి దామిని, తుషార్ స్కెచ్ చేశారు. అతుల్ తాగే పాలల్లో మత్తు టాబ్లెట్ కలిపేసింది దామిని. ఆ తర్వాత అతుల్ పడుకున్న తర్వాత దుప్పట్లోకి విషపూరితమైన పామును వదిలింది దామిని. అసలే పాము, అందులో విషం ఉన్న పాము. ఇంకే ఉంది, కాటేసింది. అయితే పాము కాటికి అతుల్ చచ్చిపోయాడు అని చెప్పి నమ్మబలికించింది దామిని. అయితే కుటుంబ సభ్యులకి ఎక్కడో తేడా కొడుతుందయ్యా అని చెప్పి అనిపించింది. దామిని ప్రవర్తన మీద ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి డౌట్ వచ్చింది. ఆ అనుమానమే పోలీసుల కంప్లైంట్ వరకు వెళ్ళింది. దామిని ఫోన్ కాల్ డేటా, ఆ కాల్ డేటా బయటకు తీశారు పోలీసులు. ఎప్పుడైతే బయటకు తీశారో అప్పుడు దామిని అసలు రూపం బయటపడింది. దామిని సో కాల్డ్ ప్రియుడు తుషార్తో పాటు పాములాడించే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ అతుల్ని చంపడానికి తుషార్ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. మీరు చూడొచ్చు, దామినిని అదుపులోకి తీసుకువెళ్తున్నారు. మన తెలుగులో ఒక మాట అంటూ ఉంటారు, మీకిదేం పోయే కాలం అని చెప్పి. నిజంగానా? కట్టుకున్న భర్త ఒక మంచి స్థాయిలో ఉన్నాడు, స్కూల్ నడుపుతూ ఉన్నాడు, ఏకంగా దట్టు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చూడండి, వీళ్ళది మళ్ళీ ప్రేమ పెళ్ళి అయినప్పటికీ ఇది ఎక్కడో కాదు, మన ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇది మన ఉత్తరప్రదేశ్ మీరట్లో జరిగిన దారుణం. ఇది 7 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్ళి. హ్యాపీగా కిడ్స్ ప్లే స్కూల్ నడుపుతూ ఉన్నారు. సాధారణంగా స్కూల్ అంటే మనకి అర్థమవుతూ ఉంటుంది, స్కూల్ నడపడం టఫే. కానీ ఆ ప్లే స్కూల్, చిన్నపిల్లలు ఉండే ప్లే స్కూల్ నడిపినప్పుడు ఆ చిన్న పిల్లలను చూసినప్పుడు కాస్త రిలాక్సేషన్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఒక తెరని చేంజ్ ఓవర్ కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ప్లే స్కూల్ నడుపుతూ ఉన్నాడు అతుల్ పన్వర్. అదే ప్లే స్కూల్ బస్సు డ్రైవర్ తుషార్. చూడండి, భర్త ఆ స్కూల్కి ఓనర్ ఏకంగా. కానీ ఆ స్కూల్ బస్సు నడిపే డ్రైవర్తో, తుషార్తో అక్రమ సంబంధం పెట్టుకుంది, వివాహేతర సంబంధం. ఎంత దారుణం దారితీస్తుందో చూడండి. ఈరోజు కట్టుకున్న భర్త లేడు, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, ఈమె, ఇప్పుడు ఇద్దరు జైల్లో ఉన్నారు. అయితే అసలు ఏం జరిగింది అంటే, అతుల్ పేరు మీద 20 లక్షల బీమా పాలసీ ఉందని చెప్పి గుర్తించింది దామిని అండ్ తుషార్. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి, ఎప్పటికైనా అడ్డు ఉంటే ఇబ్బంది. వీడిని చంపేస్తే, మొగుడిని చంపేస్తే బీమా డబ్బులు వస్తాయి అని చెప్పి ఈ కుట్ర పన్నడం జరిగింది. ఈ బీమా కోసం దామిని అండ్ తుషార్ కలిసి బీమా డబ్బుల కోసం అతుల్ని చంపడానికి స్కెచ్ చేశారు వీళ్ళు. ఈ స్కెచ్లో భాగంగానే అతుల్కి పాలు తాగే అలవాటు ఉంది. ఈ తాగే పాలల్లోనే విషాన్ని కలిపింది దామిని. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం అయితే! అసలు వీడు మనుషులు అనాలా? ఇది దుర్మార్గం అనే మాట బహుశా చాలా చిన్నదేమో. కట్టుకున్న భర్తను, మొన్నేమో ఒక మహిళ, మన దగ్గర ఇంకొక మహిళ, ఈరోజు దామిని. ఏడబోతుంది సమాజం ఎంత దుర్మార్గంగా, అమానవీయంగా. కనీసం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని మర్చిపోయారా అనే మాట అనిపిస్తూ ఉంటుంది. వివాహేతర సంబంధం ఎంతటి దారుణాలకు, ఎంతటి ఘాతుకాలకు దారితీస్తుందో ఊహించుకుంటే నువ్వు గగరపాటు గురవుతుంది. మీరు
ప్రేమ పెళ్లి చేసుకున్నారా? అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న సందర్భంలో కాదు, ప్రతి క్షణం ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇటువంటి ఘటనలు చూసినప్పుడు. కోర్స్ పార్ట్నర్స్ మీద నమ్మకాలు ఉంటాయి, నమ్మకం ఉండబట్టి కెరియర్ని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఈ దుర్మార్గం కట్టుకున్న భర్తను చంపేసింది. మీరు చూడొచ్చు, వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నట్టున్నారు. ఒక్కసారి ఆ ఫోటో కొంచెం ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళగలమా? ఫ్యామిలీ పిక్లో ఉంది. ఎస్, వాళ్ళకు ఒక సంతానం కూడా కనిపిస్తూ ఉంది. 7 ఏళ్ల వైవాహిక జీవితం ఎంత అద్భుతంగా జరుగుతూ ఉంది. అదిగోండి. ఎస్, ఇప్పుడు నష్టపోయింది ఎవరు తెలుసా? ఈ టోటల్ ఎపిసోడ్లో ఆ వాడే, ఆ చిన్నారే. ఎందుకంటే కన్న తండ్రి లేడు, కన్న తల్లి జైలు పాలైంది. తల్లిదండ్రులు ఇద్దరు దూరం అయితే ఆ దట్టు చిన్న వయసులో ఎంత బాధ ఉంటుందో అది అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది. రేపు ఉదయం ఆ బిడ్డ అమ్మ నాన్నేడిని అడిగినప్పుడు, లేదురా నేను నాన్నని చంపేశాను అని చెప్పి తల్లి చెప్పినప్పుడు అసలు చెప్పగలరా? చెబితే ఆ పిల్లాడు వింటాడా? తల్లి మీద మమకారం చచ్చిపోదు. ఇవన్నీ పక్కన పెడితే కాసేపు ఎలా చేస్తారండి? మొన్నటి సియా, ఆ తర్వాత ఇక్కడ కూడా మనకి ఏదో ఘటన. ఎంతటి దారుణాలు, ఎంతటి దుర్మార్గం అయితే ఒకదాని తర్వాత ఒకటి ఎటుపోతుంది ఈ సమాజం అని చెప్పి సమాజాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి ఘటనలు. వివాహేతర సంబంధాలు ఎంతటి ఘాతుకానికి పాల్పడుతున్నారు, వివాహేతర సంబంధాలు ఎటువంటి దారుణాలకి దారితీస్తున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటారు చూద్దాం. संबंधों के चलते महिला द्वारा अपने बॉयफ्रेंड के साथ मिलकर सांप से कटवाकर एक स्कूल संचालक की हत्या की गई है। सर, क्या पूरा मामला है? देखिए, आज थाना हस्तिनापुर पर यह सूचना प्राप्त हुई कि अतुल पवार पुत्र श्री अजब सिंह की संदिग्ध परिस्थितियों में मृत्यु हो गई है और उनके बिस्तर से एक सांप मिला है। तो वहां पर तत्काल थाना पुलिस और सीओ मवाना पहुंचे। जो देखा गया तो परिजनों द्वारा ये बताया जा रहा था, विशेषकर पत्नी द्वारा, कि सांप के डसने से ही इनकी मृत्यु हुई है और पुलिस को सूचना देने से पहले ये उनको अस्पताल भी लेकर गए थे। परंतु जिस प्रकार की परिस्थितियां थी और जो सांप का व्यवहार होता है उस जानवर का, कि वो बड़ा शाई होता है, उसको लेकर कुछ चीज़ें मैच नहीं खा रही थी कि वो क्यों बिस्तर में इनकी चादर के अंदर आकर उनको काटेगा। इसी क्रम में टेक्निकल सर्विलांस किया गया तो इनकी पत्नी जो है दामिनी, इन्हीं के स्कूल के ड्राइवर, ये दोनों मिलकर एक स्कूल कृष्णा किड्स पब्लिक स्कूल चलाते थे। इन दोनों ने 2019 में प्रेम विवाह किया था। दामिनी का इनके ही स्कूल के एक ड्राइवर से संबंध पता चला। इनकी लगातार उनसे वार्ता होती थी। तुषार नाम का व्यक्ति था। तुषार का जब मोबाइल और अन्य चीज़ें देखी गई तो उनके मोबाइल में एक डब्बे में बंद एक सांप का फोटो भी प्राप्त हुआ। उसके आधार पर जब उससे पूछताछ की गई तो उसने ये बताया कि 2 सपेरों से मिलकर उसने एक सांप खरीदा था और जो मृतक अतुल हैं वो एक विद्या प्रकाशन में ड्राइवर का काम करते थे पहले। इनका 20 लाख का बीमा था। इसी पैसे को लेकर इन दोनों ने ये प्लान बनाया कि ये अपने पति को मरवा देंगी और वो अपनी पत्नी से तलाक ले लेगा और ये दोनों शादी करके और इस पैसे से आगे चल के रहेंगे। इसमें इसी क्रम में ये भी पता चला कि थोड़े दिन पहले अभियुक्त द्वारा अतुल जी का अर्टिगा से टक्कर भी मारी गई थी। तो जब अतुल ने अपने घर में दामिनी से पूछा कि इसमें मुकदमा कराया जाए तो दामिनी ने ये कहकर टाल दिया था कि जब गाड़ी का नंबर नहीं पता है या कुछ नहीं पता है तो फिर मुकदमा करा के क्या करेंगे। और फिर उसके द्वारा सोची समझी साजिश के तहत इस घटना को कारित किया गया है। इसमें जो बरामद सांप है उसे पोस्टमार्टम हेतु भेजा जा रहा है। जो टेक्निकल सर्विलांस और जो फ़ोन से हमें एविडेंस प्राप्त हुए हैं उनके एग्जामिनेशन के लिए इन्हें FSL भेजा जाएगा और इसमें अग्रिम विधिक कार्रवाई की जा रही है। थाना हस्तिनापुर पुलिस और स्वाट टीम देहात के द्वारा इस घटना का चंद घंटों में सफल अनावरण किया गया है। धन्यवाद। అది పోలీసుల వర్షన్. పోలీసులు చెప్తోంది రోజు రోజుకి దారుణంగా మారుతూ ఉన్నారా సమాజం? వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకు సమాజంలో దారితీస్తున్నాయని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ.
కట్టుకున్న భర్తను చంపేసిన మహిళ ఒక ఆమె, వివాహిత సంబంధానికి పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తిని చంపేసుకుంది ఒక ఆమె. ఒకటా రెండా? బహుశా మనకి దృష్టికి వస్తున్నవి కొన్ని, రానివెన్నో. ఆ డబ్బాలో మీకు కనిపిస్తుంది పాము, ఆ పాముతోనే కాటేయించింది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. మీరు చూడొచ్చు, ఆ డబ్బాలో కనిపిస్తోంది కదా, ఆ పాముతోనే కాటేయించింది. దామిని మీకు ఆ విజువల్ కనిపిస్తూ ఉందా? ఒక్కసారి ఆ ఫోటో దామినికి ఎవరైనా చూపించండి. ఇఫ్ సంబడి ఈజ్ వాచింగ్ దిస్ స్టోరీ, ఎనీబడి రిలేటెడ్ టు దామిని, ప్లీజ్ షో హర్ దిస్ పిక్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, హౌ బ్యూటిఫుల్ లైఫ్ ఇట్ ఈస్, జస్ట్ అ ఫ్యూ అవర్స్ బిఫोर. कितनी सुंदर थी ज़िंदगी ने जस्ट कुछ पल के पहले में. కొన్ని క్షణాల ముందు ఎంత అద్భుతంగా ఉండింది. భర్త, పిల్లాడు, ఆమె నవ్వుతూ ఓ ప్లే స్కూల్. కట్ చేస్తే తుషార్ అనే దుర్మార్గుడితో వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. వైవాహిక జీవితం 7 ఏళ్ళకి ముగించేలా చేశాడు. వివాహితర సంబంధం కట్టుకున్న భర్తను చంపుకునేలా చేసింది, కన్న బిడ్డకు దూరం అయ్యేలా చేసింది, కట్ చేసి కటకటాల పాలయ్యేలా చేసింది. చూడండి, భర్తతో 7 అడుగులు కలిపివేసిన భార్య ఈరోజు పోలీస్ స్టేషన్కి 10 అడుగుల దూరంలో నిల్చొని ఇక లాభం లేదని కదలాల్సి వచ్చింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఎలాంటి శిక్ష వేయాలి, మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి.